తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనా? త్వరలో కూలిపోవటం ఖాయమేనా? అది కూడా ఆ పార్టీ నేతల కుమ్మలాటల కారణంగానే. విపక్షాలు చేస్తున్న ఈ కామెంట్లు రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కానీ ఇందులో నిజమెంత? ప్రచారాలు ఎలా ఉన్నా రేవంత్ సర్కార్ కొండంత అండతో ధీమాగా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా హస్తానికి దొరికిన బూస్టింగ్ ఏంటి? ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలకు పోయే మొట్టమొదటి నాయకుడు ఇదే రేవంత్ రెడ్డి అవుతాడు. మీరు యాది పెట్టుకోండి. ముచ్చటగా 3 నెలలే ఉండిపోయేటట్టు కూడా ఉన్నాడు ఆయన. మరి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే రకరకాలుగా మాట్లాడుతున్నారు, మేం మాట్లాడే మాటలు కాదు. రేవంత్ బీజేపీలోకి వెళ్తారని ఒకరు, కాంగ్రెస్ ప్రభుత్వం 3 నాళ్ల ముచ్చటే అని మరొకరు. ఇలా రకరకాలుగా వినిపిస్తోన్న కామెంట్లు కొద్ది రోజులుగా తెలంగాణ గట్టుపై రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. నిజంగానే కాంగ్రెస్ సర్కార్ అంత ప్రమాదంలో ఉందా? నేతల మధ్య ఐక్యత రోజురోజుకి చెడుతోందా? అంత సినిమా లేదని సీఎం రేవంత్ తో పాటు మంత్రులు కూడా కొట్టిపాడేస్తున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్రభుత్వం పడిపోతుందన్న నేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఇచ్చిన భరోసా కాంగ్రెస్ కు కొండంత అండ ఇచ్చింది. जानता हूं रेवंत रेड्डी बड़े जिद्दी आदमी है और उनकी जिद उनको यहां तक लेकर आई और हम भी, हमारी पार्टी के लोग भी सर फिरे हैं, मगर आवाम ने एक फैसला दिया है. आवाम ने एक फैसला दिया है, हम उस फैसले का एहतराम करते हैं. और रेवंत रेड्डी साहब, आप पूरे आराम से 5 साल काम करिए. तेलंगाना की डेवलपमेंट के लिए, तेलंगाना के प्रोग्रेस और प्रॉस्पेरिटी के लिए एमआईएम पार्टी आपके साथ खड़े रहेंगी. बहुत बहुत शुक्रिया. 5 ఏళ్లు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సర్కార్కి ఎలాంటి ఫికర్ అక్కర్లేదన్నారు అసదుద్దీన్. నిజానికి కాంగ్రెస్ బలం 64 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి 7 ఎమ్మెల్యేలున్నారు. వారిని కలుపుకుంటే కాంగ్రెస్ బలం 71కి చేరుతుంది. మరోవైపు ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలిశారు. పైకి మర్యాదపూర్వక భేటీ, లేదంటే నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పిన వాళ్లకి వాళ్లంతా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమన్న వాదనలు ఉన్నాయి. సీఎంను కలిసిన వారిలో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్, మాణిక్ రావు, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్యలున్నారు. వీళ్లు పార్టీ మారతామని ఎక్కడా ప్రకటించలేదు. కానీ మారతారన్న ప్రచారం మాత్రం బలంగా వినిపిస్తోంది. ఒకవేళ వీళ్లు కూడా కాంగ్రెస్ కి షిఫ్ట్ అయితే ఆ పార్టీ బలం 78కి చేరుకోనుంది. చేరికలపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఎట్లా టచ్ చేయాలో మాకు తెలుసు కదా, చెప్తి కదా. కేసీఆర్ పక్కన వండుకుంటే కూడా లేపుకొస్తాం అడిగేసి ఖాళీ. ఆ విద్యలు మాకు తెలుసు. ఇది రాజకీయం చతురంగము, ఆయనకేం తెలుసు. 20 మంది కాంగ్రెస్ కి అట్రాక్షన్ అయ్యి వస్తారా రారా మీరే చూస్తారు. తప్పకుండా వస్తారు. అందులో 20 మంది తప్పకుండా వస్తారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లాక్కుంటుందా, లేదంటే నియోజకవర్గ అభివృద్ధి మంత్రం అంటూ గులాబీ ఎమ్మెల్యేలే హస్తంగూటికి చేరతారా? ఈ సంగతులు పక్కన పెడితే కాంగ్రెస్ బలం అంతకు మించి అనే ఫిగర్ కి చేరుకునేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్న వ్యాఖ్యల నుంచి రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్లు నిటారుగా నిలబడ్డం గ్యారంటీ అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.